అందరికీ వెల్కమ్ బ్యాక్ టు 25 హాబీస్. ఈ వ్లాగ్లో నేను ఒక స్టన్నింగ్ వాటర్ ఫాల్స్ ఇన్ క్వీన్స్లాండ్, అదే పుల్లింగ్ బ్రూక్ వాటర్ ఫాల్స్. ఇది స్ప్రింగ్ బ్రూక్ నేషనల్ పార్క్లో ఉంది. అండ్ ట్రస్ట్ మీ, ఇది జస్ట్ వాటర్ ఫాల్స్ మాత్రమే కాదు, ఒక అడ్వెంచర్. అండ్ ఈ వాటర్ ఫాల్స్ హైట్ వచ్చి 100 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఫ్లోర్ బిల్డింగ్ని ఇమాజిన్ చేసుకోండి. ఈ వాటర్ ఫాల్స్ని చేరుకోవడానికి మనం హైక్ చేసుకుంటూ పోవాలి కింద దాకా. సో సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ బ్యూటిఫుల్ జర్నీ విత్ మీ. అడ్వెంచర్ అయితే స్టార్ట్ అయింది. కిందికి మనం హైక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ వే అయితే చాలా నారోగా ఉంటుంది. సింగిల్ పర్సన్ మాత్రమే నడవాలి. డబల్గా నడవడానికి అస్సలకి రాదనమాట. కానీ చుట్టూ చూడండి, పెద్ద పెద్ద ట్రీస్, అలా బర్డ్స్ అరుస్తూ ఉంటాయి. చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ హైక్ అయితే చాలా కష్టంగానే ఉంటుంది. 2 కిలోమీటర్స్ నడవాలన్నమాట కింది వరకు. కానీ ఇలా ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ పోతే ఇంకా అంత కష్టంగా ఏమి అనిపించదు. చూడండి, ఇప్పుడైతే మనం ఒక వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది, పై నుంచి కింద వరకు, కాకపోతే దూరం నుండి అనమాట. ఇది ఒక మంచి వ్యూ పాయింట్. సో కిందికి వెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ నుంచి మంచిగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. కానీ వాటర్ దగ్గరికి అయితే క్లోజ్గా వెళ్ళలేము. వేలో ఒక విజిటర్ని స్పాట్ చేసాము. మంచిగా చిల్ అవుతుంది పడిపోయిన చెట్టు మీద. ఈ టైప్ ఆఫ్ లిజర్డ్స్ ఈ రెయిన్ ఫారెస్ట్లో చాలా కామన్ అండి. మన జర్నీలో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే ఇంకా ఎక్సైట్మెంట్ ఇస్తూ ఉంటుందన్నమాట. మధ్యలో వెళ్తూ ఉంటే ఒక చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది. ఎక్కువ హైట్ అయితే లేదు, బట్ బ్యాక్గ్రౌండ్లో రాక్ వల్ల మంచిగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియన్స్ ఇక్కడ మంచిగా మెమరీస్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఈ ప్లేసెస్ అన్ని పర్ఫెక్ట్ ఫర్ ఇన్స్టా వర్తీ పిక్స్. అలా 2 కిలోమీటర్స్ నడుస్తూ పోవాలి. దిగడం ఈజీయే, ఎక్కేటప్పుడు ఉంటుంది చూడండి. అలా నడిచి ఫైనల్లీ ద బెస్ట్ పార్ట్, ఇదే ఆ బ్యూటిఫుల్ ఫాల్స్. వాటర్ కూడా ఫుల్ ఫ్లోలో కనిపిస్తాయి. ఆ సౌండ్, ఇంకా మీదేమో సన్, చల్ల గాలి, ఆహా చాలా అంటే చాలా బాగుంది. మనం వాటర్లోకి కూడా హ్యాపీగా వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అసలు లోతు ఎక్కువ ఉండదు, కానీ వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. ఇలాంటి ప్లేస్లో ఫొటోస్ దిగకుంటే ఎలా? మెమరీస్ ఫర్ లైఫ్ టైం. బ్యాక్గ్రౌండ్లో వాటర్, ఇంకా నేచర్, లైట్ మొత్తం పర్ఫెక్ట్ అన్నమాట. ఈ వాటర్ ఫాల్స్కి ఎవరైనా ప్లాన్ చేస్తే నేను వాళ్ళ కోసం కొన్ని టిప్స్ చెప్తాను. మంచి షూస్ వేసుకోవాలన్నమాట. మనం వెళ్ళే దారి ఉంటుంది కదా, చాలా స్లిప్పరీగా ఉంటుంది. అండ్ వాటర్ అయితే ఎక్కడ ఉండవు. 4 కిలోమీటర్స్ పోయి రావాలి కనుక వాటర్ క్యారీ చేసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ క్లైమేట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. రెయినీ డేస్లో అయితే చాలా డేంజర్ ఉంటుంది, అది ఫారెస్ట్ కాబట్టి. సో దట్స్ అ వ్రాప్ ఫర్ అవర్ అమేజింగ్ ట్రిప్. ఫారెస్ట్లో వాక్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఎలా అనిపించింది మీకు? ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 25 హాబీస్ ఫర్ మోర్ వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.